హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మేము ఫ్యామిలీగా షిరిడీకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. టోటల్ 10 మెంబర్స్. ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయాలని మా అమ్మమ్మ గారి కోరిక, అందుకని మా తాతగారు అయితే ఇలాగా ప్లాన్ చేశారు. షిరిడీ అయితే వెళ్తున్నాం అండి. మేము అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. మా అమ్మగారు, మా తమ్ముడు, మా మరదలు, మా మేనగాళ్ళు, మా నాన్నగారు అండి. అందరూ కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు షిరిడీ 3 days జర్నీ. మొత్తం 3 days ఉంటాం అక్కడ. సో మళ్ళీ రిటర్న్ సోమవారం బయలుదేరుతాం. మా ట్రైన్ అయితే కట్ టైంకి వచ్చేస్తుందండి. ఇదే నర్సాపూర్ టు నాగా సోల్ ఎక్స్ప్రెస్. మా ట్రైన్ టికెట్స్ 2 coachesలో వచ్చినాయండి. ఒక 7 tickets S5లో వచ్చినాయి, ఒక 3 tickets అయితే S3లో వచ్చినాయి. డాడీ నానమ్మ వాళ్ళైతే అక్కడ S3 coachలో ఎక్కారండి. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. మా మావయ్య గారు అబ్బాయి హైదరాబాద్ స్టేషన్లో అయితే మాతో పాటు జాయిన్ అవుతాడు. లాంగ్ ట్రైన్ జర్నీ కదండి. మా అమ్మమ్మ గారు పులిహార, రైస్, పప్పు, చట్నీ, చిక్కుడుకాయ కర్రీ, లడ్డు ఇవన్నీ కూడా చేసి తీసుకొచ్చారండి ఇంట్లోంచి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఓపిక్గా చేసుకొచ్చారు. అలా ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తూ సరదాగా ట్రైన్ జర్నీ అయితే సాగిందండి. ఇప్పుడు అయితే నాగసోల్ దిగామండి. 9:30 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యాన్ ఏమైనా తీసుకుని మళ్ళీ షిరిడీకి అక్కడికి వెళ్ళాలి, బాబా గుడి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ దిగాము అందరూ. వేరే వ్యాన్ మాట్లాడుకుంటున్నాము, దాన్ని బట్టి బయలుదేరుతాం అందరూ. వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు అందరూ నాన్నగారు అందరూ వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. మేమందరం షిరిడీ వచ్చామండి. మా మనవడు, మా మనవడు, మా అబ్బాయి గారు అబ్బాయిలు, అమ్మాయి గారు అబ్బాయి, మొత్తం మా అల్లుడు, మా కోడలు, మా మనవలు అందరూ వచ్చాం. ఇప్పుడే దిగాం. దిగి ఇక్కడి నుంచి నాగర్సోల్ నుంచి బయలుదేరి షిరిడీ బయలుదేరుతున్నాం. అక్కడ కన్నికాపల్లి సత్రం రూమ్ తీసుకున్నాం. అక్కడికి వెళ్తున్నాము. ఆటో ఇది వ్యాన్ మాట్లాడాము. ఆ వ్యాను 10 members, 10 membersకి కలిపి ఆ లగేజ్ అంతా పైన పెట్టారు. మరి లోపల ఎక్కేసి ఇక్కడికి వెళ్తున్నాం. ప్రయాణం బాగానే సాగింది. మేము షిరిడీ అయితే రీచ్ అయ్యామండి. ఇదే మేము ఫస్ట్ రోజు ఉన్న స్టే హోటల్ సాయి యోగ్. 2 rooms అయితే తీసుకున్నాము. 6 people ఉండడానికి ఒక పెద్ద రూము, అలాగే 4 peopleకి ఒక రూమ్ అయితే తీసుకున్నాము విత్ AC మాట. ఈ హోటల్ వచ్చి టెంపుల్ నుంచి 900 meters అండి. చాలా డిస్టెన్స్ తక్కువే టెంపుల్కి. ఈ రూమ్ కాస్ట్ వచ్చి 1800 అండి. ఈ రూమ్లో 3 beds అయితే ఉన్నాయి. 6 membersకి అయితే సరిపోద్ది. ఒక్కో రూమ్ కూడా ఉంది. ఒక రూమ్ అయితే 2 beds ఉన్నాయండి. ఇందులో అయితే 4 members అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఇలా 2 rooms అయితే తీసుకున్నాము. ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉంటుందండి. అలాగే ఈవినింగ్ అయితే టిఫిన్ కింద ఇస్తారు. ఈ 2 కాంప్లిమెంటరీ కింద వస్తాయి. మార్నింగ్ టిఫిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మనం అక్కడ పే చేసి అయితే టోకెన్ తీసుకుని ఇక్కడ టిఫిన్ చేయొచ్చు. మార్నింగ్ లంచ్లో అన్ని ఐటమ్స్ టేస్ట్ అయితే బాగున్నాయండి. ఈవినింగ్ టిఫిన్ వచ్చేటప్పటికి ఓకేగా ఉంది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి గుడికి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, కానీ కొంచెం ఆటోకి వెళ్దామని వెళ్తున్నాము. బయలుదేరుతున్నాం ఇప్పుడే. హోటల్ దగ్గర నుంచి టెంపుల్ నియర్ బై సాయి కాంప్లెక్స్ అని ఉంటుందండి. అక్కడే సీనియర్ సిటిజన్స్కి అయితే అలౌడ్ ఉంటుంది. సో అక్కడికైతే ఆటోలో వచ్చాము. ఇక్కడ మా అమ్మమ్మ గారు పాల్కోవా అలాగే ఫ్లవర్స్ అయితే తీసుకున్నారు బాబాకని. సో ఇక్కడ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళే టయానికల్లా కరెక్ట్గా హారతి అయితే స్టార్ట్ అయిందండి. టీవీ స్క్రీన్స్లో చూస్తున్నారు కదా, ఇలాగా అందరికీ కూడా కనబడేట కింద స్క్రీన్స్ పెట్టారు. హారతి చూసుకున్నాక ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. టెంపుల్ లోపల ఇలా ఉంటుందండి చూడడానికి. 2 వైపుస్ కూడా 2 వైపుల నుంచి పంపిస్తూ ఉంటారు. టోటల్ 4 లైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. 2 లైన్స్
వెళ్ళి మధ్యలోంచి తిరిగి వచ్చేస్తారండి. మేమైతే అలాగే వచ్చాము. ఇంకో 2 లైన్స్ ఉంటాయండి, అవి అయితే డైరెక్ట్ బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే ఉంటాయి. లోపల సాయిబాబా చూడడానికి ఇలా అయితే ఉంటారండి. ఎలా అయితేనే చాలా ఫాస్ట్గానే దర్శనం అయితే అయిపోతుంది ఎంతమంది ఉన్నా. దర్శనం బాగా అయిందండి, చక్కగా చేసి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అక్కడ దర్శనం చేసి బయటకు వచ్చి రివ్యూ తినండి, ప్రసాదం ఇస్తున్నారు లైన్లోనే. తీసుకుని వచ్చి ఇప్పుడు దుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. గుడి అయితే అదేనండి. మేమైతే దర్శనం చేసుకు వచ్చామండి. మా బ్రదర్ వాళ్ళు ముందే వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడే ఉంటానన్నారు, చూడాలి, లోపల ఉంటా అన్నారు. సీనియర్ సిటిజన్ ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఒక మనిషితో ఒకళ్ళు వెనకాల వెళ్ళొచ్చు. అలాగే మేము 6 సీనియర్ సిటిజన్కి 3 వెనకాల వచ్చి లోపల కొంచెంసేపు కూర్చొని బయటకు వచ్చామండి. బయటికి రాగానే చూస్తున్నారు కదా, సాయిబాబా కుండల నుంచి నీటి పోస్తున్నట్టుగా స్టాట్యూ ఉంటుంది. దాని పక్కనే ఐ లవ్ సాయిబాబా అని కూడా ఉంటుంది. అలా లెఫ్ట్కి వెళ్తే అక్కడ నుంచి అయితే షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచే మొత్తం షాపింగ్ అంతా చేసుకోవచ్చు. దేవుడి కానీ ఫొటోస్ కానీ అలాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో ఈ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. బయటకు వచ్చామండి. వచ్చిన తర్వాత అక్కడ ఐ లవ్ సాయిబాబా అని అక్కడ పెట్టారు, ఇది లైటింగ్తో చాలా బాగుంది. అక్కడ అయితే మేము ఫొటోస్ అవి తీసుకున్నా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ద్వారకామయ్య ఉంది. ద్వారకామయ్యలోనే దుని పెట్టారండి. అక్కడ దుని దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడ దక్షిణ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుని ఇటు వచ్చి ఇప్పుడు చావడికి వచ్చాము, శ్రీ చావడి. ఇక్కడ లోపలికి వెళ్ళి జెంట్స్ వేరేగా లేడీస్ వేరేగా పంపుతున్నారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము. ఇప్పుడు దుని చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ చావడి అంటే బాబా సమావాస మందిరాన్ని చూసామండి. అది కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి బయటకు వచ్చాము, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకేమైనా చూడాల్సి ఉంటే చూసి మరి ఆ రూమ్కి వెళ్ళిపోతాం. కుటుంబం అంతా వచ్చాము బాబాను చూడటానికి. మా అమ్మాయి, మా అబ్బాయి, మా అమ్మాయి అల్లుడు, మనవడు, మా అబ్బాయి, కోళ్ళు, మనవడు, మనవరాలు అందరం కలిసి వచ్చామండి. ఎప్పటి నుంచో కోరిక, బాబా ఇన్నాళ్ళకి మాకు కోరిక నెరవేర్చారు. ఇన్నాళ్ళకి బాబాను చూడగలిగాము. దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. మా మనవడు అయినా ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కనపడ్డారండి, వాళ్ళతో కొంచెంసేపు అయితే మాట్లాడాము. ప్లేసెస్ చూస్తున్నారు, వెళ్ళి వచ్చేయండి పక్కకు వచ్చి. ఇంకేమైనా ప్లేసెస్ అని చూస్తున్నారా వెళ్ళి? నాసిక్ అయ్యి వెళ్తారా? మేమన్నీ చూసాండి మొన్న. ఇప్పుడేమో మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, అందరితో మా ఫ్యామిలీ అందరితో వచ్చాము. మా అమ్మగారు నాన్న మా ఆడపడుచు గన్విటి గారు నన్ను షిరిడి తీసుకొచ్చారండి. దర్శనం బాగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగిందండి. సీనియర్ సిటిజన్స్కి చాలా సౌకర్యంగా ఉంది. దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా, అక్కడ అన్నీ కూడా దర్శనం చేసుకున్నాం. బాబా బొమ్మ కొన్నాను. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిపోయిందండి బాగానే. టెంపుల్ నుండి ఇక్కడికైతే వచ్చామండి, శ్రీ సాయి ప్రసాదాలయ.
ఇక్కడైతే అన్నప్రసాదాలు పెడతారు. చూస్తున్నారు కదా, ఇదే హాల్ పెద్దగా ఉంటుందండి. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సరిపోతుంది, అంత స్పేస్ అయితే ఉంటుంది. ఈ ప్రసాదాలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to నైట్ 10 అండి. సో అప్పటిదాకా కూడా ఓపెన్ ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా సర్వ్ చేస్తూనే ఉంటారు. ముందు ఒక ఇస్త్రాక్ లాంటివి పెట్టారండి, రైస్. ఇక్కడ ఐటమ్స్ వచ్చేటప్పటికి సాంబార్, రైస్, బొబ్బర్ల కర్రీ, అలాగే బంగాళదుంప కర్రీ, రోటీస్ అయితే ఇస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 times అయితే సర్వ్ చేస్తారు. లాస్ట్లో సేమియా స్వీట్ పెట్టారండి. షిరిడీలో మేము 2.5 రోజులు అయితే ఉన్నామండి. మేము మల్టిపుల్ టైమ్స్ బాబాని అయితే దర్శనం చేసుకున్నాం. ఇలాగే 3వ రోజు మధ్యాహ్నానికి నాగాసోల్ అయితే వచ్చామండి. అక్కడ మళ్ళీ మాకు ట్రైన్ అయితే ఉంది రిటర్న్ జర్నీకి. సో ట్రైన్ స్టేషన్కి రీచ్ అయ్యాము. ట్రైన్ క్యాచ్ చేసి ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.